ఎర్లీ మార్నింగ్ చూడాలి కానీ ఎక్సలెంట్. అరకులో మాత్రం ఇదిగోండి, ఈ స్కూల్ బిల్డింగ్ అయితే హైలైట్, కానీ ట్రైన్ జర్నీ మాత్రం లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ రాళ్ళలో మాత్రం చాలా డెప్త్ అయితే ఉంటుంది మనకైతే. సో గైస్ ఇది మన లగేజ్ అన్నమాట, నరకం చూడాలి నడుస్తున్నప్పుడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగుల్ బ్లాగ్స్. ఈ రోజు మనం అరకులో ఉన్నాం కదా, అరకులో అయితే కాఫీ ఫ్యాక్టరీ అయితే టూర్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చాపరాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా మీకు సరిగా అందదు. ఎందుకంటే ఫుల్ డీటెయిల్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. పదండి మనం ఇప్పుడు చాపరాయి దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. మొత్తం అక్కడైతే మీకు ఫుల్ వే ఎలాగ వెళ్ళాలో ఏంటని చెప్పి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. పిన్ టు పిన్ అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ స్వెటర్ వేసుకొని వెళ్ళినా సరే మనకి చెమట అనేది పట్టదు, అంత చల్లగా ఉంది. కానీ ఎండలో నుంచి ఉంటే మాత్రం హాట్ గా వేడిగా మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం అరకు వెళ్తాం, రైట్ తీసుకుంటే చాపరాయి పాడేరు అయితే వెళ్ళిపోతాం. చాపరాయి దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి చాపరాయి ఒక 6 or 7 కిలోమీటర్స్ అయితే వస్తుంది చాపరాయి. రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను మీకు. ట్రైన్ వచ్చినట్టుంది, జనాలు కూడా క్రౌడ్ అయి కూడా దిగుతున్నారు. వైజాగ్ వెళ్ళే బస్సు మనకి చాపరాయి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు. అది మన లెఫ్ట్ లోని అరకు రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఇప్పుడే ట్రైన్ వచ్చినట్టుంది, కొంచెం రష్ గా ఉందన్నమాట. ఇది అరకు రైల్వే స్టేషన్. ఇప్పుడు వచ్చింది ట్రైన్. జనాలు కూడా క్రౌడ్ అయితే గట్టి దిగారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ వచ్చి రైల్వే స్టేషన్ బయట అనమాట. ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంటుంది. ఇదంతా మంచుతో అయితే కప్పుకొని ఉంటుంది. ఈ చెట్లు కూడా నిజంగా ఒక రేంజ్ లో అయితే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి. ఈ ప్లేస్ ని ఎర్లీ మార్నింగ్ ఎవరైతే చూసారో వాళ్ళైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. బయటకి అయితే వచ్చాం మన రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి చాపరాయి వెళ్ళే దారిలో ఇంకా మీకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అన్ని కూడా మీకు చూపిస్తాను నేను. చాపరాయి నుంచి చాలా దూరం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి, కానీ ట్రైన్ జర్నీ మాత్రం లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ట్రైన్ జర్నీ అయితే మనకి. ఆ టనల్స్ నుంచి వస్తుంది ట్రైన్, కానీ నిజంగా కిరాకు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇదిగోండి ఈ రోడ్డు మనకి ఇస్తే కనుక డైరెక్ట్ గా ఇంకా అరకు ఊర్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ వచ్చేస్తాం మనం ఇక్కడికి. ఇదంతా అరకు సంత. ఇది కూరగాయలు అమ్ముతూ ఉంటారు, అక్కడ కూడా అమ్ముతారు, ఇక్కడ కూడా అమ్ముతారు. అరకు బస్ స్టాండ్, మార్కెట్. హనీ డబ్బాలు ఇక్కడ నుంచి వరుసగా తగులుతూ ఉంటాయి మనకి. ఒరిజినల్ హనీ అమ్ముతారు. అరకులో మాత్రం ఇదిగోండి, ఈ స్కూల్ బిల్డింగ్ అయితే హైలైట్. పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఇక్కడ, చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది పెయింటింగ్. ఎక్కువ సినిమాలు కూడా షూటింగ్ అయితే ఈ గేట్లు అయితే తీస్తారు ఎక్కువ. చాలా బాగుంటది ఈ గేట్ లో. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ గేట్లు అయితే మనకి డార్లింగ్ మూవీ షూటింగ్ అయితే ఈ గేట్ లోనే జరిగింది. ఈ గేట్ ఎక్కడ ఉంటదంటే అరకు నుంచి పాడేరు వేలు అయితే ఉంటది. చాలా మూవీ షూటింగ్స్ కూడా ఈ గేట్ లోనే తీస్తారు. మనకి ఎక్కడ చూసినా సరే హనీ ఫార్మింగ్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ క్లైమేట్ కి సన్ఫ్లవర్ ఉందా చూడండి, సన్ఫ్లవర్ మీద అక్కడక్కడ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఫ్లవరింగ్ కి బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట. ఈ కూల్ క్లైమేట్ కి అయితే బాగా అట్రాక్ట్ అవుతుంది. హనీ కూడా, హనీబీ బాగా అట్రాక్ట్ అయ్యి తేనె అయితే సేకరణ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకటి మనకు అరకులో ఎక్కడ చూసినా సరే హనీ ఫార్మింగ్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. కానీ రోడ్లు మాత్రం ఎక్సలెంట్ అయితే ఉన్నాయి నిజంగానే. సూపర్ ఉన్నాయి రోడ్లు. మొత్తం కొండ అయితే చెక్కి చేస్తాం మొత్తం రోడ్లు. ఇదిగో వెహికల్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇదే చాపరాయి అంటే ఏముంది, జస్ట్ వాటర్ ఫ్లో అవుతుంది అంటే దాన్ని చిన్న ఇది కింద కట్టేసి చాపరాయి అని పేరుతారు అంటే. కొండ నుంచి వచ్చిన వాటర్ అంటే చూసారు, అదైతే వస్తూ ఉంటుంది, అంతే ఉండదు. కానీ ఇక్కడ చీకులు అయితే బాగానే ఉంటాయి. ఇదిగోండి చాపరాయి ఎంట్రన్స్ ఇది. పెద్దలకేమో 50, చిన్నపిల్లలకేమో 30. మేము ఒక 5 years బ్యాక్ అయితే వచ్చాం. అప్పుడైతే ఏమి లేదు, ఇప్పుడు కొంచెం డెవలప్ అయితే చేశారు. మనం బండి పక్క పార్క్ చేసి లోపలికైతే వెళ్ళొచ్చేద్దాం పదండి. ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదు.
సో ఫ్రంట్ కి వెళ్ళి పార్క్ చేసి అయితే వచ్చేద్దాం బండి. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది చాపరా ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ గేట్, లోపలికి అయితే ఇలాగ వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడైతే మనకి చార్జెస్ అయితే చిన్నపిల్లలకైతే 30, పెద్దోళ్ళకైతే 50 రూపాయలు. ఇది టికెట్ కౌంటర్. ఈ కుర్రోళ్ళు ఉన్నారు చూడు, మా వాళ్ళు అని చెప్పి తీసుకెళ్లిపోతున్నారు మమ్మల్ని. ఓకే, బాగా చాపరాయి కూడా ఎక్సలెంట్ గా అయితే చేశారు. ఏం పేరు తమ్ముడు నీ పేరు? ఈ తమ్ముడు అయితే మాకు బాగా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సార్ రికమెండేషన్ అయితే గట్టిగా చేస్తున్నాడు తమ్ముడు. ఇంతకు ముందు మాత్రం చాలా అప్డేట్ అయితే చేశారు మొత్తం. ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే చాలా అప్డేట్ అయితే చేశారు. ఇక్కడైతే టెంపుల్ ఒకటి పెట్టారు, కానీ చాలా బాగా అయితే డెవలప్ చేశారు. నేనైతే ఏమీ లేదేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది చాపరాయి. 2 రోజుల నుంచి నడుస్తున్నావు బ్రో నువ్వు? మామూలుగా ఇప్పుడు స్టార్ట్ చేసింది అంతే. కానీ అర్థం అంటే అసలు ఫుడ్ ఉండదు, ఏముండదు, చాలా ఇబ్బంది. అయ్యి బాబాయ్. బ్రో అయితే వాకింగ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి తుని నుంచి అయితే అరకైతే వాకింగ్ బ్లాగ్ చేస్తున్నాడు అనమాట మనోడు. ఇక్కడ నాకు చాపల దగ్గర అయితే మీట్ అయ్యాడు మనోడు. నేను మామూలుగా ఎవరో అనుకున్నాను, ఫ్లాగ్ చూసి ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్లాగ్ చూసేటప్పటికి ట్రావెలర్ అయ్యి ఉంటాడు అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే 100% కరెక్ట్ అయితే అయ్యింది. మనోడిది కూడా. ఏం బ్రో నీ ఛానల్ పేరు? తుని అబ్బాయి. తుని అబ్బాయి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ మన సైన్యమా? ఎక్కడ దొరికారు వీళ్ళు? అదే మా బొడ్డగాడు అయితే స్కేటింగ్ చేస్తున్నాడు. బాబోయ్. మీరు ఎక్కడ ఉంటారా రోజున? అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? ఇదిగో ఇదే మన చాపరాయి. కానీ ఈ రాళ్ళలో మాత్రం చాలా డెప్త్ అయితే ఉంటుంది. మనకైతే కనపడుతుంది, అది చాలా అంటే చాలా డెప్త్ ఉంటుంది. ఒకడు వెళ్ళాడు ప్రస్తుతానికి, రెండో ఒకడు, ఇప్పుడు మూడో వాడు. వీడు వెళ్ళడం వద్దు ఆలోచిస్తున్నాడు. కుర్రోళ్ళు మాత్రం ఎరగలేస్తున్నారు. వెళ్ళరా ఇక్కడ దగ్గరగా బా, ఎంత చల్లగా ఉన్నారో చేతులు. ఇక్కడికి వస్తే మాత్రం చిన్న పెద్ద భేదం ఉండదు, మొత్తం అందరూ కూడా తిరగదీస్తారు. అదే సూపర్ తమ్ముడు. ఇంకోటి నేను లాగలేను, నేను లాగలేను, జాయిగా వచ్చా. నాకు లేదు తమ్ముడు. సో గాయ్స్, ఇది మన లగేజ్ అన్నమాట. నరకం చూడాలి నడుస్తున్నప్పుడు. కాకపోతే ఒకటే, మా ప్యాషన్ ఏంటంటే ట్రావెలింగ్ చేయాలి. సో దానికోసమే మా కష్టం అంతా మేము మీకు చూపించాలి. దానికోసం ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. సో ఆ బ్రోకి బాగా సపోర్ట్ చేయండి. అంటే ఇప్పటి వరకు ఎంతవరకు అయితే రీచ్ అవుతుందో, అంటే మేము పడే కష్టం చాలా ఎక్కువ, రీచ్ ఏమో చాలా తక్కువ. సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా ఇంకా మంచి మంచి ప్లేస్లకి వెళ్ళగలం, మంచి మంచి ప్లేస్లు చూపించగలం. సో సపోర్ట్ చేయండి చూసే ప్రతి ఒక్కరు. అందులో దూరుతుందంట నువ్వు. బాగా ముద్దుగా ఉన్నాడు. చూసాను జమ్మని తోలేస్తున్నాడు.
అయ్యి బావా ఏంటి చుక్క అయిపోతున్నాడు మనిషి ఊపేస్తున్నాడు మటరేకి ఉండదు ఇక బండికి. అబ్బో ఫైన్ ఇదనమాట చాపరాయ నువ్వు కూడా ఫ్లాగ్ ఒకటి పెట్టాలి bro. ఫ్లాగ్ పెట్టాలి. మనకి ఎవరు జాగ్రత్త తెలుసా? బ్యాగ్ నిజం ఫైనల్లీ చాపరాయ్ వీడియో ఇదనమాట. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కంపల్సరీగా షేర్ అయితే చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఎందుకంటే ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే, సైనింగ్ ఆఫ్ బాబాయ్ చాపరాయ్. ఇదిగోండి నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు చూసారా, చాపరాయ్ యూత్ ఐకాన్లు అనమాట ఈ నలుగురు కుర్రోళ్ళు.